నిజంగా అంటే వాస్తవానికి సినిమా పాట గానీ, భక్తి పాట గానీ, మెలోడీ గానీ మీరెక్కువ మెలోడీకి ప్రిఫరెన్స్ యెస్. ఇచ్చేటట్టున్నారు. ఫాస్ట్ బీట్స్ కన్నా యెస్ అండి. అర్థమైపోయింది. సో, ఆ సాంగ్స్, ఆ వాయిస్ వింటే వెళ్ళిపోయింది. సో, మేడం ఇంకొకటి ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు. ఓకే. ఇంట్లో సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. సో, మనం ఉన్నటువంటి ఫీల్డ్‌లో ఈ రోజులల్ల అంటే యాస్ పర్ ద వుమెన్స్ గానీ, యాస్ పర్ ద జెంట్స్ గానీ ఇప్పుడు ఒక టైటిల్ ఏమొచ్చిందనంటే ఎదుగుతుంటే తొక్కడం మన బాధ్యత అని వచ్చిందనమాట. అప్పుడు ఎదిగే వాళ్ళకి మనం సంస్కారం అనేది దండం పెడితే, ఇప్పుడు ఎదిగే వాళ్ళని తొక్కే వాళ్ళు మన పక్కన ఉండొచ్చు, మన ఇంట్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో, ఇప్పుడు ఉన్నటువంటి మీ ఫీల్డ్‌లో అగ్రికల్చరల్ ఫీల్డ్‌లో అలా మీకెప్పుడన్నా అంటే ఎవరి మనసు ఎట్లుంటదో తెలీదు గానీ, మీరు పయనిస్తున్నటువంటి ప్రయాణంలో ఏమన్నా ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు ఏమైనా అనుభవించారా మీరు? ఆ! ఇప్పుడున్న ఫీల్డ్‌లో? యెస్ అండి. డెఫినెట్‌గా కష్ట నష్టాలనేవి ప్రతి ఒక్క ఫీల్డ్‌లో ఉంటుంది. యెస్. వ్యవసాయ శాఖ అనే గాదు. అంటే హౌస్ వైఫ్ నుంచి తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు గూడా ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక చోట అయితే బాగా అవస్థలు, కష్టాలు అవన్నీ చాలా ఓర్చుకొని ముందుకొచ్చిన మహిళ అనే నేను పర్సనల్‌గా ఫీల్ అవుతాను. సో, నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది అంటే ఇప్పుడున్న ప్రస్తుతం దానిలో ఎక్కువ అనిపిచ్చింది ఏందంటే డిస్క్రిమినేషన్ కొద్దిగా లేడీస్ అంటే ఒకలాంటి చిన్న చూపనన్నది కొద్దిగా ఇంకా గూడా ఉంది. అంటే ఈవెన్ 21st సెంచరీలో గూడా ఒక్కొక్కసారి జెంట్స్ నుంచి వస్తే ఒక్కొక్కసారి లేడీస్ కూడా లేడీస్‌కి శత్రువు అన్నట్టు అట్లా కూడా జరిగినాయి. యెస్. యెస్. సో, అవి కొద్దిగా ఇంకా మారాలి. మనలో చాలా మార్పు రావాలి. అప్పుడు ఎప్పుడైతే మనము ఆ డిస్క్రిమినేషన్ లేకుండా జెండర్ ఈక్వాలిటీ ఎప్పుడైతే సాధిస్తామో ఇంకా మన ఇండియా ఇంకా ముందుకు భారతదేశం ముందుకెళ్తుందనేసి నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఆ తరంగా కూడా ఇప్పుడొచ్చే యువత చాలా ఇంకా మారాలి, అడ్వాన్స్డ్ అవ్వాలి అనేసి నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇప్పుడు అగ్రికల్చర్ అని అంటున్నారు గదా! దాదాపు మీకు గూడా పొలాలున్నాయా మేడం? నాకు పర్సనల్‌గా మా ఫాదర్‌కి అగ్రికల్చర్ ఉందండి. ఒక 2 ఎకర్స్ ఉంది. కాకపోతే నాన్న ఎంప్లాయీ కావడం వల్ల ఎప్పుడు కౌలుకే ఇచ్చామండి. పర్సనల్‌గా అయితే ఎప్పుడేం చేయలేదు. ఓకే. సో, ఈ పొలాలల్లో మనం అగ్రికల్చర్ అంటున్నాం కాబట్టి, ఇప్పుడు సబ్సిడీ సీడ్స్ గానీ, ఒక కల్తీ విత్తనాల కోసం దానిపైన మీ రియాక్షన్ అంటే మొత్తం ఆ! అగ్రికల్చర్ అంటే ఇక కల్తీ విత్తనాలు ఇవి వస్తాయనన్నది మార్కెట్‌లో వస్తూ ఉంటాయండి. బట్ వ్యవసాయ శాఖ పరంగా ఏందంటే, ప్రతి మండల వ్యవసాయ అధికారి వాళ్ళ డ్యూటీస్ సక్రమంగా నిర్వహిస్తున్నారు. సో, ఆ కల్తీ విత్తనాలననేవి మనం సీజన్ బిగినింగ్‌లో నుంచే ప్రతి షాప్‌ని కూడా వ్యవసాయ అధికారి ఇన్స్‌పెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది రైతుల వరకు వెళ్ళకుండా తొలి దశలోనే వ్యవసాయ అధికారి చాలా ప్రాంప్ట్‌గా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. సో, అంత ఇదిగా వెళ్ళట్లేదు. అండ్ వెళ్ళినవి ఏవైనా ఉన్నా ఎటువంటివి రైతులు కంప్లెయింట్ చేసినా కూడా అటువంటి సీడ్‌ని మళ్ళీ మేము కలెక్ట్ చేసేసి వివిధ సీడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌కి పంపించేసి అక్కడ నిజంగానే అది కల్తీ విత్తనం అయినప్పుడు దాన్ని కంప్లీట్‌గా బ్యాన్ చేయడం అన్నది జరుగుతుంది. సో, వ్యవసాయ శాఖ ఆ విధంగా అయితే ప్రతి స్టార్టింగ్ స్టెప్ నుంచి కూడా కరెక్ట్‌గా ఫాలో అయ్యి అయితే రైతులకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే మేడం. సో, ఈ విధంగా రైతులకు గూడా యాహ్! అంటే ఇప్పుడు ఎందుకంటే విత్తనాల వల్ల పాపం పంట పొలాలు కూడా నాశనం అవును. అవుతున్నాయి. ఇట్లా అవును సార్. ఉన్నాయి. డెఫినెట్‌లీ సార్. అది కరెక్ట్ చెప్తారు. సో, ఇంకొకటి ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కువగానా మీరు లేకుంటే వరంగల్‌లో ఉంటున్నారా? నేను అంటే ల్యాబ్‌లో. ల్యాబ్‌లో వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం నేను మండల వ్యవసాయ అధికారి ఆలేరుగా చేశాను. ఆలేరు నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు. తర్వాత యాదాద్రి సెపరేట్ అయింది. ఓకే. అక్కడ నేను 6 సంవత్సరాలు వ్యవసాయ అధికారిగా చేశాను. ఓకే. గత 6 సంవత్సరాలుగా డెప్యుటేషన్ మీద నేను ఫర్టిలైజర్ ల్యాబ్‌లో చేస్తున్నాను వరంగల్‌లో. ఓకే. అంటే వరంగల్‌కి రావడానికి ముఖ్య కారణం ఏందంటే, మా హస్బెండ్ కూడా ఆయన వ్యవసాయ అధికారే అండి. ఆయన టెక్నికల్ ఏవోగా హనంకొండ జిల్లాలో డీఏఓ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. సో, కుటుంబ పరంగా నా బాధ్యతలు అనన్నవి ఆలేరు నుంచి చేసినప్పుడు కొద్దిగా చిన్న బాబు ఉండడం నేను కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి బాబుకి ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. సో, అందుకనేసి డెప్యుటేషన్‌లో నేను వరంగల్ రావడం జరిగింది. అక్కడ ఫర్టిలైజర్ ల్యాబ్‌లో అంటే మండల పరంగా ఎలా అయితే చేశానో ల్యాబ్‌లో కూడా అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు విత్తనాలు కల్తీ విత్తనాలని. కల్తీ విత్తనాలే కాదు కల్తీ ఎరువులు కూడా మనము అవును. చాలా సార్లు చూస్తూ ఉంటాము. యెస్. సో, 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవసాయ శాఖలో ల్యాబ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓన్లీ మండల వ్యవసాయ అధికారి అనే కాదు. సో, ల్యాబ్‌కి నేను 6 సంవత్సరాలుగా నేను గమనించింది ఏందంటే, ఇది చాలా ఇంపార్టెంట్ బాధ్యత. వ్యవసాయ అధికారి కల్తీ ఎరువులు రైతుల వరకు చేరకుండా ఉండాలంటే ప్రతీది కూడా నిశితంగా దాన్ని మనం పరీక్షించేసి ఒకవేళ అది నాన్ స్టాండర్డ్ అయితే అది అక్కడనే మనము కంట్రోల్ చేసేసి దాన్ని మార్కెట్‌లోకి రాకుండా కూడా నివారించడానికి ఫర్టిలైజర్ ల్యాబ్‌లో మా పాత్ర చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ రకంగా కూడా మేము రైతులకు చాలా మేలు చేస్తున్నాం. నైస్. నైస్ మేడం. యాక్చువల్‌గా బాగా చూసుకుంటాడా హస్బెండ్? చాలా బాగా చూసుకుంటారండి. ఎందుకంటే అంత సపోర్ట్ ఉండబట్టి మీ వాయిస్ బట్టి. సో, హస్బెండ్ అంత బాగా చూసుకోబట్టే మీరు ఇంత ఘనం రాణించగలుగుతారు. ఎందుకంటే
హస్బెండ్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండడం వల్లనే మనం అడుగు ముందుకు వెళ్ళగలుగుతాం వాస్తవానికి. సో ఇన్ని నడిపించుకుంటా అంటే పిల్లలు ఎంతమంది? నాకు ఒక్క బాబండి. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నాడు. ఒక్క బాబాయ్. నైస్. సో అట్లా ఇంట్లో చూసుకుంటూ ఇటు జాబ్ చేసుకుంటూ ఒక ప్యాషన్గా సాంగ్స్ అనేది అలవాటు చేసుకున్నారు. సో శ్రీప్రియ గారికి ఒకవేళ ఈ సాంగ్స్ విని ఈ ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, ఇంకేదైనా వేదికల మీద పాడుతున్నప్పుడు కావచ్చు, ఎవరైనా ఆఫర్స్ వస్తే సినిమాలకు పాడే అవకాశం వస్తే వెళ్తారా ముందుకి? అగ్రికల్చరల్ చూసుకుంటారా? రెండు చూసుకుంటారా? డెఫినెట్‌గా అంటే సాంగ్స్ అనేది ముందు నుంచి కూడా నా ప్యాషనే అండి. అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్‌గా అది నా ప్రొఫెషన్ కాబట్టి ఖచ్చితంగా కూడా అవకాశం ఏమైనా ఉండి నిజంగా అంత లెవెల్ వరకు మనకు ఛాన్స్ ఉంటే డెఫినెట్‌గా కూడా దాన్ని యుటిలైజ్ చేసుకోవాలనే కోరుకుంటాను. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ సో వచ్చే వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఇష్టపడతాను. ఉంటాయి వాయిస్ పరంగా చూస్తే. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ మందికి యూ సో అవకాశాలు మచ్. రావు కాబట్టి మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫైనల్గా ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చారా? ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఎక్కడైనా ఈరోజు అంటే ఇచ్చినట్టు? ఇలా ఇంటర్వ్యూస్ అంటే రేడియో టాక్ ఇచ్చానండి. ఈ మధ్యలోనే లాస్ట్ 2025 ఆగస్ట్‌లో రేడియో టాక్ మా ఫర్టిలైజర్ ల్యాబ్ మీద రైతులకి ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి, ఫర్టిలైజర్ అవగాహన అన్నది ఈ మధ్యలో ఇవ్వడం జరిగిందండి. సాంగ్స్ పరంగా సాంగ్స్ పరంగా ఇది నా ఫస్ట్ ఇదే ఇంటర్వ్యూ. ఫస్ట్. సో ఫస్ట్ ఎలా ఇంటర్వ్యూ. అనిపిస్తుంది ఈరోజు ఇంత టైం మాకు కేటాయించినారు? అది చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఈ రకంగా అంటే రీసెంట్‌గా ఒక అవార్డ్ ఫంక్షన్‌లో సాంగ్స్ పాడడం జరిగింది. అక్కడ చాలామంది కూడా చాలా మంచి సింగర్స్‌ని నేను కలిసాను. అందులో భాగంగానే ఇవాళ మీ నుంచి ఈ ఇంటర్వ్యూకి నేను సెలెక్ట్ అవ్వడము, ఇంత మీతో షేర్ చేసుకోవడం రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. మాతోనే కాదు, ఇప్పటివరకు త్యాగరాయ గాన సభలో ఈ యొక్క ఫర్టిలైజింగ్లో ఈ యొక్క అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో మీ యొక్క వరంగల్లో వినిపించింది. ఇప్పుడు దాదాపుగా కొంతమందికి తెలంగాణ రాష్ట్రం దాటి అక్కడ కాస్త డైవర్షన్ తీసుకొని 10 మందికి కూడా చేరబోతుంది కాబట్టి సో అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. సో ఫైనల్గా ఇక సరే. కార్యక్రమం ముగించే ముందు ఒక మంచి పాటతో ముగిద్దాం. ఏం పాట పాడదాం ఫైనల్గా? జస్ట్ ఫైనల్ పాట. ఆ! ఈ వేళలో పాడతానండి. సో ఈ వేళలో ముగిస్తుంది కదా, నాకు పాట ఇచ్చేయండి. ఈ వేళలో 'గులాబీ' మూవీలోంచి చాలా చక్కటి రొమాంటిక్ సాంగ్ సునీత గారు పాడింది. ఓకే పాట. అది పాడాలనుకుంటున్నాను. Yes. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె నాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు నడిరేలో నీవు నిదురైనరా నీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకొని నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇంత చక్కని పాటలు మీ యొక్క పాటల ప్రస్థానం కొనసాగాలని, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తికి కూడా న్యాయం జరగాలని వైపు ఫ్యామిలీ అంటే 3 విభాగాలు ఇప్పుడు మీ పైన బర్డెన్ 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి ప్యాషన్, ఒకటి లైఫ్, ఒకటి ఫ్యూచర్. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నిజంగా మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ పాటతోనే మేము త్యాగరాయ గాన సభలో వారిని ఎన్నుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన పాటలు. త్యాగరాయ గాన సభకు ఎంతోమంది సింగర్స్ వస్తూ ఉంటారు. ఎంతోమంది తమ కళను నిరూపించుకోవడానికి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి 365 డేస్లో. సో అందులో భాగంగా మేము కూడా వెతుకుతుంటాం కాబట్టి ఆనిముత్యాలలో వీరు కూడా ఒకరు వచ్చారు. సో మాకు సంతోషం అనిపించింది మేడం. మీ దగ్గర మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రైతుల గురించి చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. ఖచ్చితంగా ఈ రైతుల పరంగా కానీ
ఈ యొక్క సింగర్గా పరంగా కానీ మెల్లగా ఫోక్ సాంగ్స్ వైపు కూడా వెళ్తుంటే సో రెండు వైపులా కూడా మీకు బాగుంటుంది కాబట్టి ఇదే ట్యూన్స్ అందులో ఉంటాయి. ఈ రోజులల్లో పల్లె ప్రకృతి వాతావరణం మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి సో అదే విధంగా మేము కూడా మన పీపీఆర్ మీడియా నుంచి మాటిస్తున్నాం. ఏదైనా సరే మీ యొక్క సింగింగ్కి గాను మేము కూడా ప్రయత్నాలు చేస్తాం మీ వాయిస్ చూపించి. సో ఎక్కడైనా అవకాశాలు ఇప్పించే ప్రయత్నం కూడా మేము మా ద్వారా మేము ప్రయత్నం చేస్తాము అని కోరుకుంటున్నాం. సో ఒక శ్రీప్రియగా ఒక అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ రైతులకు కానీ మీరు చేసిన వృత్తికి కానీ ఒక సింగర్గా ఇప్పుడు మీలాగా తయారయ్యే ముందుకు వస్తున్న సింగర్స్ కానీ ఫైనల్గా మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? ఒక మంచి మెసేజ్, ఒక మంచి సూచన సలహా మీ ద్వారా మీ ఓన్ ఒపీనియన్గా. ఈ ఈ ది ప్రోగ్రామ్ తరఫున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరే అన్నారు 3 డిఫరెంట్ యాంగిల్స్‌లో అంటే ఫీమేల్ ఒక్కటనే కదా! ఇప్పుడు నాది 3 తీసుకుంటే చాలా మల్టీ టాస్కర్ అండి. సో, ఇంటి బాధ్యతలతో పాటు మనము ఉద్యోగపరంగా చూసుకోవాలి. అలానే పుట్టిన పిల్లల్ని మనము వాళ్ళని ప్రయోజకులను చేయడానికి చాలా కష్టపడతాము. సో, చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి గానీ, ఏదో ఈ దాంట్లో ఒకటే పరంగా వెళ్ళిపోతా ఉంటాం. ప్రొఫెషన్ అని ఒకసారి, లేకపోతే ఫ్యామిలీ అని ఒకేసారి. సో, అందులో ఎక్కడ కూడా మన ప్యాషన్ అనేది కొద్దిగా మనం వెనకబడుతూ ఉంటాము. సో, ప్రతి ఒక్కరిలో కూడా నాకు తెలిసి ప్రతి ఒక్క ఫీమేల్‌లో కూడా అద్భుతమైన టాలెంట్స్ అన్ని రంగాలలో ఉంటాయి కాబట్టి, సో, ప్యాషన్ అనేది కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. డెఫినెట్‌గా ప్రొఫెషనల్‌తో పాటు ప్యాషన్‌ని కూడా ముందుకు తీసుకెళ్తూ, అవకాశాలు మీలాంటి వాళ్ళు ఇచ్చినప్పుడు అవకాశాలని మనం అందిపుచ్చుకొని డెఫినెట్‌గా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఈ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా సో చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీప్రియ లాంటి కళాకారులే కాదు 3 విధాలుగా బాధ్యత వహిస్తున్నారు. సో ఇంత చక్కని అవకాశం వాళ్ళు కూడా టైం ఇవ్వడం, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో ఉంటుంది వాళ్ళు. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఇంత చక్కని టైం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మళ్ళీ చెప్తున్నా ప్రేక్షకులారా, మీ యొక్క కళను ఏదైనా సరే మాకు వస్తుందా, మాకు రాదా, పాడితే ఏమంటారో, పాడకుంటే ఏమంటారో అని మీ టాలెంట్ని మీలోనే దాచుకొని అంతమయ్యే అవకాశం చేయకండి. సో మీ పేరెంట్స్ కానీ, మీ యొక్క లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్లో ఏదైనా నెగిటివ్ అనేది చూస్తారు. సో అయ్యో అనేది మర్చిపోండి, ప్రయత్నం అనేది యాడ్ చేసుకోండి. మీరు చేసేదానికి ప్రయత్నం అనేది యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను ప్రతి చోట చెప్తాను, ప్రతి స్టేజ్ మీద చెప్తాను. సో నా గురించి మీకు తెలిసిందే, పల్లె ప్రవీణ్ అనేది జానపద కళా అవగాహన పరంగా మేము పోస్తున్నాం కాబట్టి, సో ప్రయత్నం అనేది గొప్ప వరం. ఈ ప్రయత్నం అంటే మన తెలంగాణ భాషలో అచ్చమైన నాగర్ కర్నూలు అచ్చంపేట భాషలో చెప్పాలంటే దుంకుతున్న సస్తే సస్తా, పోతే పోతే, వస్తే వస్తా అన్నట్టుగా అక్కడ వెళ్ళిపోవాలి. కానీ అయ్యో అనొద్దు, ఇక్కడ ఓహో అనొద్దు. ఎందుకంటే చేస్తా అనంటే చేస్తూనే ఉంటావు, లైఫ్ అంతా చేస్తూనే ఉంటావు. చూద్దాంలే అంటే చూద్దాం అంటూనే ఉంటావు. అయ్యో అంటే అయోమయం అవుతూనే ఉంటావు. నువ్వు సక్సెస్ అయినా కూడా అయోమయంలోనే ఉంటావు. అదే ప్రయత్నం, ఇది ఒక చిన్న వర్డ్ని మైండ్లో నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ప్రయత్నం అనేది పెట్టుకోండి. అయితే అవుతుంది, పోతే పోతుంది, ఒకటే లాంగ్వేజ్ పెట్టేసుకోండి. ఆ అయితే అవుతుంది, పోతే పోతుంది అంటే బావిలో దూకిన తర్వాత వస్తే ఒడ్డుకు వస్తాం, పోతే వెనుకకు పోతాం, కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. సో అటు ఇటు కాకుండా మాత్రం మధ్యలో నిలబడకండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇలాంటి కళాకారులు ఎవరున్నా సరే మమ్మల్ని కిందంగా స్క్రోల్ అవుతుంది కాబట్టి పీపీఆర్ మీడియాలో ఇంత చక్కని నెంబర్కి కాల్ చేయండి. మేమే మీ దగ్గరికి వస్తాం, చక్కగా మీ టాలెంట్ని బయటకి తీస్తాం. సో మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనం జెన్యున్గా వెళ్తాం, జనరల్గా వెళ్తాం, నేచర్ కోసం వెళ్తాం, ఫ్యూచర్ కోసం చూపిస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఇంతసేపు మన సెల్ పట్టుకొని మనకు ఇంత చక్కని వీడియో అందించిన వారు వీణా జోషి గారు. వారి గాత్రం కూడా అద్భుతంగా ఉంటుంది, వారు కూడా అద్భుతమైన పాటలు పాడతారు. పాపం నేను పాడాలా లేదా అని త్యాగరాయ గాన సభలో డౌట్తో పాడారు, కానీ డౌట్తో పాడిన ఒక జబర్దస్త్గా పాడారు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. సో వారిని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. వారు కూడా ఒక 2 పాటలు చక్కగా పాడతారు. అదేదో బల్లి అంట, ఆ బల్లి గోడ మీద లేదని వాళ్ళు పాట రూపంలో చూపిస్తారంట. ఆ బల్లిని మనం కూడా చూద్దామని కోరుకుంటూ లెట్స్ వెల్కమ్ వీణా జోషి.